దేవరపల్లి మండలం యమ్మలమండ పంచాయతీ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో సభ్యులను ఆదివారం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. మాజీ సర్పంచ్ దాడి జగన్నాథరావు జగన్ సేవలను కొనియాడుతూ ఆయన హయాంలో 3 దేవాలయాల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులు జరిగాయని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రజల సహకారంతో 5 ఏళ్లలో 22 కోట్లతో గ్రామాన్ని అభివృద్ధి చేసినట్లు సర్పంచ్ తెలిపారు. పంచాయతీ పరిధిలోని శివారు గ్రామాలతో సైతం ప్రతి వీధికి సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టినట్లు మాజీ సర్పంచ్ తెలిపారు. శ్మశాన వాటిక అభివృద్ధి, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, రామాలయం, గౌరీ పరమేశ్వర్ల ఆలయాలను తన హయంలో ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. గౌర కులస్థుడైన తనను ఆదరించి అభిమానించి ప్రెసిడెంట్గా 351 ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని మాజీ సర్పంచ్ తెలిపారు. 100కి 100% గ్రామానికి నేను ఏం చెయ్యాలో, అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యాలనేది ఈరోజు బూడిముత్యాలయుడు ఆశీస్సుల మేరకు గ్రామాన్ని ఎన్నో విధాలుగా అలమాట పుట్టి పెరిగిన తర్వాత ఇంకా అనకూడదు. కానీ కులపరంగా జాతి ప్రకారం పక్కన పెట్టండి, ఇంకే నాయకుడు వచ్చినా సరే అంతవరకు చేస్తాడని లేదు. నెక్స్ట్ యమ్మలమండ గ్రామంలో రామాలయానికి ఎన్ని వాగ్దానాలు జరిగా మీకు తెలుసు. పాత నాయకులకి అందరూ ఎప్పుడు రాజకీయం జరిగినా రామాలయం కట్టేస్తాం, రామాలయం మేము వస్తే కంపల్సరీగా టెంపుల్ డెవలప్మెంట్ చేస్తామన్నారు. అలాగే కార్మికుల భవనం ఇస్తామన్నారు. ఆయన సర్వతం కార్మికుల భవనం కార్మికులకి అందరూ మీ 1వ తారీఖున మీటింగ్ పెట్టుకోవడానికి ఇబ్బంది పెడితే ఆ రోజు పార్టీ ఆఫీసు వైసీపీ పార్టీ ఆఫీసు ఓపెన్ చేసినప్పుడు శంకరయ్య మేము అందరూ కూర్చొని బూడిముత్యాలని అడగడం జరిగింది. అది ఇరువాని స్థలం మన మేస్త్రికి ఇచ్చేది వేటి, కార్మికుల భవనం అక్కడ కట్టడం వేటి, గ్రామానికి ఉపయోగపడుతుంది కదా, ఇలువైన స్థలం అయితే ఇంకో నాకు ఉంటుందా అని చెప్పి ఆయన చదువుతూ అక్కడ స్థలంలో కార్మికుల భవనం కట్టడం జరిగింది. అలాగే సచివాలయం, సచివాలయం, రైతు భరోసా, హెల్త్ సెంటర్ ఇలాగా గవర్నమెంట్ పరంగా ఎన్నో కట్టడం జరిగింది. అలాగే యాదపేట కూడా మీ అందరూ తెలుసు ఎన్ని ఇబ్బందులు పడారో కూడా అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అది వాస్తవంగా మీకు తెలుస్తుంది ఎలాగుంటుంది కాలువ రివాజీని తప్పించి మీకు ఆ కాలువని సినిమాలకి తీసుకొచ్చి మీకు అవరా అదే కాదు. శ్మశానం గోడ కడితే నేను చచ్చిపోతున్నారు, కట్టిన కాంటాడు చచ్చిపోతున్నారు. పర్వాలేదు, నాకు 5 ముగ్గురు అందం ఉన్నాడు, శంకరం ఉన్నాడు దేవం మీద అది పూర్తి చేసుకొచ్చాం.